లవ్ యూ మా. లవ్ యూ టు నాన్న. లవ్ యూ మా. లవ్ యూ టు నాన్న. లవ్ యూ మా. ఎవరితో మాట్లాడుతున్నావు సీక్రెట్ గా బయటకు వచ్చి? నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అన్నయ్య. ఏది ఫోన్ ఒకసారి ఇవ్వు. హలో, ఎవరో మాట్లాడేది? నేను స్వప్నని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే చెల్లి, నేను అమ్మ పిలుస్తున్న లోపలికి వెళ్ళు. 3 నెలల ముచ్చటలే. ఇదేంది కొత్త నెంబర్ నుండి కాలు? ఖచ్చితంగా అంజలి వాళ్ళ అన్నయ్య. మాట్లాడాలి. హలో హలో, నా పేరు బాపట్ల దుర్గా. బాపట్ల దుర్గా అనే పేరు మీరు విని ఉంటారు. అంటే ఇందాక మీరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. మీతో ఒకసారి మనసు విప్పి మాట్లాడదాన్ని ఫోన్ చేశా. అంటే ఇప్పుడు చొక్కా విప్పుతారా ఏంటి? మీరు నవ్వుతూనే తెలుస్తుందండి నా మీద ఇష్టం ఉందని. ఐ లవ్ యూ అండి. వీడేంటి నన్ను తగులుకున్నాడు? వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి. ఏయ్, ఎవరితో నేను మాట్లాడుతున్నావు? నేను మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఏది ఇలా ఫోన్ ఇవ్వు. హలో, ఎవరు మాట్లాడేది? నేను అంజలిని మాట్లాడుతున్నానండి. ఒర్రాయి పోరాడు బ్యాగ్ నాకు ఇచ్చిపోతుండు. ఈ అమ్మాయిని లేమునేమో. అరే, ఒక పొట్టోడు బ్యాగ్ తీసుకొని ఇటు సైడ్ వచ్చి కనిపించిండారా? అన్నా అటు పోయిండు. ఛీ, నీ అమ్మవాడిని ఇప్పుడు ఎట్లా పట్టుకోవాలరా? నా ఏమైందా? నా పోరాడు ఏమన్నా వేసిండా? అన్నా, నా బ్యాగ్ లో 5 లక్షలు ఉండే. నా బ్యాగ్ దొంగతనం చేసిండన్నా వాడు. 5 లక్షలా అన్నా? అమ్మ, వాడు ఇచ్చిన బ్యాగ్ లో 5 లక్షలు ఉన్నా. నేను పంపించేసి 5 లక్షలు మనకే వస్తాయి. అన్న, ఇక పోతే ఓని అన్న. నన్ను జర బస్ స్టాప్ దాకా దింపరాదు? అలసిపోయినా ఉరికి ఉరికి. దింపాలా? అమ్మాయిని దింపితే ఇప్పుడు ఆ బ్యాగ్ ఒకటి కొట్టేస్తాడు. మనం ఇట్లా అన్నయ్య బండి తీసుకొని ఆ బస్ స్టాప్ కాడ పెట్టేసి నేను వచ్చి తీసుకుంటా. సరే అన్న, బస్ స్టాప్ కాడ పెడతా, తీసుకో. అమ్మాడు పోయిండు. అబ్బా, దొరికిందిరా బ్యాగ్. 5 లక్షలు నాకే. ఇక యారా బొక్క, 5 లక్షలు ఉంటాయని చెప్పేసి బ్యాగ్ ఓపెన్ చేస్తున్నావా? అరే, బండి దబ్బేశం ఎలాగుంది? మా ఐడియా బాగుందా? పక్కంటి అమ్మాయి ఎవరితో లేచిపోయిందంట. ఎవరితో? ఏం జరిగింది? ఏమో డాడీ, గాసిప్ చెప్పండి. పెళ్ళి అయిపోయింది. ఏంటి గాసిప్స్ డాడీ, గాసిప్స్. అయితే పెళ్లి చేసుకుంటావా? ఏమో డాడీ, గాసిప్ చెప్పిండు, పెళ్ళి అయిపోయింది. నాకేం చెప్పదు. లోపలి పద. గాసిప్స్ అంటే గాసిప్స్, అది మన ఎయిట్ వండరా? మీ పక్కింటి మల్లేశ్వరి ఆంటీ ఉంది కదా, ఆమె రోజు వేసుకునే నగలు ఒరిజినల్ కాదు. నిజమా అల్లుడు గారు? ఓ, ఫోజులు కొట్టేది రోజు. వైఫ్ కి కనీసం గాసిప్స్ కూడా చెప్పని మొగుడు నాకొద్దు. మీరు కంటిన్యూ అల్లుడు గారు. ఓకే అమ్మా. వాళ్ళ మొగుడే బాగా తాగి తాగి అమ్మేశాడత్తమ్మా. అందుకే గిల్ట్ నగలు పెట్టుకొని తిరుగుతుంది. ఏం చేస్తున్నారా? చూస్తున్నావు కదా, అదరా పోలీస్ స్టేషన్ కి. హలో, 108. నాకు కనపడదన్నా. ఇది స్కూటీ అన్నా? స్కూటీనే. హోడి అమ్మా, అవునా అన్నా? నా బండి R15 అన్నా. ఈ లైన్ లో ఎక్కడన్నా R15 ఉందన్నా? ఈ లైన్ లో అసలు బండ్లే లేవు. మళ్ళీ R15 అక్కడి నుంచి వస్తుంది. లేదా అయితే ఇంటి దగ్గర మర్చిపోయినట్టున్నానన్నా. వెళ్ళొస్తానన్నా. ఈ అన్న చాలా మంచోడై. రే రే రే, ఆగా వెళ్ళరా వెళ్ళరా. అన్నా, నీకు కళ్ళు కనిపించమన్నావు కదరా, అసలు బండి ఎలా తెస్తారా నువ్వు? ఒకసారి తాళం ఏమన్నా? స్కూటీదా? ఇగో ఎలా ఎత్తుతానన్నా. ఓకే, ఎలా ఎత్తుతాను. ఎలా ఎత్తుకి ఓకే, బాగా పెట్టు. ఎలా చూస్తానన్నా? నువ్వు చూడలేవు కదా. ఓసారి ఇలా రండి అన్న. వచ్చా? వెచ్చకుండానన్నా. వెచ్చగనా? ఎలా ఎత్తానన్నా. ఓకే, లైట్ వెలిగిందన్నా? వెలిగింది వెలిగింది. వెలిగిందా? స్టార్ట్ అయిందన్నా? అయింది అయింది. కళ్ళు లేకపోయినా బాగానే చేస్తున్నాడు. అవును, నువ్వు ఇంత తెల్లగా ఎలా ఉన్నావు? నేను రోజు బాస్మతి రైస్ తింటాను, అందుకే తెల్లగా ఉన్నాను. నువ్వు? మా ఇంట్లో ఎప్పుడు రాగి సంకటి, అందుకే నువ్వు నల్లగా ఉన్నావు. సరే, నువ్వు ఏ సబ్బు వాడతావు? నేను తల్లికి డవ్ షాంపూ, మొహానికి లక్స్, బాడీకి సంతూర్ సోప్. నువ్వు? నేను లైఫ్ బాయ్ సబ్బు ఒక్కటే వాడతాను. చీ, నువ్వు రోజు అదే సబ్బుతో స్నానం చేస్తున్నావా? రోజు ఎవరైనా స్నానం చేస్తారా? అమావాస్యకే స్నానం చేస్తారు. చీ, అందుకే నువ్వు మురిగ్గా ఉన్నావు. నువ్వు తెల్లగా ఉన్నావని పొగరు. తెల్లగా ఉండాలంటే రోజు స్నానం చేయాలా? ఛాన్సే లేదు, నేను చేయను. चुल्लू पर पानी में जाके मर जा। मैं तारी हूँ भाई।
రే ట్రిప్ ఫోన్ మర్చిపోయిందిరా. అవునే, ఒకసారి కాల్ చేయడానికి. కాల్ కాదులే, మెసేజ్ చేస్తా. ట్రిప్ ఫోన్ మర్చిపోయా. మెసేజ్ చూసుకో. మెసేజ్ చూడట్లేదే. అందుకే కాల్ చేయమని చెప్పా. సరే. చూడు ఎవడో కాల్ చేస్తున్నారు దానికి. నేను డైరెక్టర్ అయినాక మంచి ఫ్లాప్ సినిమా తీస్తా. 200. నా కూడా సగమి. నేను ఇయ్యను, నేను ఫస్ట్ చూసిన, నాకేది. 500 నాకు కూడా సగమి. ఇయ్యాను పా. ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా నేను. ఆమెకు చెప్తా. వద్దు. హలో అండి, మీ డబ్బులు అక్కడ పోయినాయి కదా, 200 నాకు దొరికింది, 500 అతని దగ్గర ఉంది, తీసుకోండి. కానీ నాకు పోయిన 200 అండి, ఆ 500 తో నాకు సంబంధం లేదు. బావా షాపింగ్కి వెళ్ళాలి, ఒక 5,000 డబ్బులుంటే ఇవ్వవా? 5,000? 1 2 3 4 5 5,000 ఏం సరిపోతాయి? ఈ 10,000 తీసుకో. నాకు నువ్వు బాగుంటే చాలు. బావా ఐబ్రోస్ చేయించుకుంటాను, ఒక 500 డబ్బులుంటే ఇవ్వవా? అంతేనా? 500 ఏం సరిపోతాయి కానీ ఈ 2,000 తీసుకో. నాకు నువ్వు బాగుంటే చాలు. షార్ట్ ఫిల్మ్స్ లో చూసే డ్రీమ్స్ ఇలాగే ఉంటాయి. ఏయ్ పడుకోవే. మీరనుకున్నట్టు నా మొగుడు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చే క్యారెక్టర్ ఏం కాదు వీడబ్బా. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో మీరే చూడండి. బావా పులిహోర చేస్తాను, నిమ్మకాయలు తెచ్చివ్వు.